బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. భాగ్యనగరంలో కుతుబ్షాహీల కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన కట్టడాలను, ఆలయాలను నిర్మించారు. అందులో ఒకటే అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయము. ఈ ఆలయానికి అతి పురాతనమైన చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. ఇంతకీ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, ఈ ఆలయ విశిష్టత ఏంటి, చరిత్ర ఏంటి తెలుసుకుందాం. ఇదే 350 ఏళ్ల క్రితం అక్కన్న మాదన్న నిర్మించిన వారి పేరు మీదుగా నిర్మితమైన మహంకాళి అమ్మవారి ఆలయం. పాత బస్తీలోని షాలిబండ హరిబౌలిలో రోడ్డు పక్కనే ఉంటుంది ఈ పురాతన ఆలయం. చార్మినార్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. హిందూ సాంప్రదాయాలు, నిర్మాణ శైలి ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ స్తంభాలు, గోడలు, పైకప్పుపై దేవుడు, దేవతల విగ్రహాలు, శాసనాలు చెక్కి ఉంటాయి. ఆలయ ముఖద్వారం మీద అమ్మవారి విగ్రహం ఉంటుంది. సుందరమైన రంగులతో మెరిసిపోతూ చూపు తిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తుంది. ఈ ఆలయం లోపలికి వెళ్లేందుకు 2 దర్వాజాలుంటాయి. తెల్లవారుజామునే అమ్మవారిని సుందరంగా అలంకరించి పూజలు, అర్చనలు ప్రారంభిస్తారు ఇక్కడి పూజారులు. ఉదయం, సాయంకాలం సమయంలో ధూపం, హారతి వెలుగుల్లో అమ్మవారి రూపం ఎంతో వైభవోపేతంగా కనిపిస్తుంది. ఆ తేజస్సులో అమ్మవారి నిర్మల రూపాన్ని దర్శనం చేసుకుంటే మనస్సుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. 8 చేతులతో సింహవాహినిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఒకవైపు త్రిశూలం, మరోవైపు ఖడ్గం ఉంటుంది. ఇక ఈ ఆలయ చరిత్ర వివరాల్లోకెళితే బ్రాహ్మణ సోదరులైన అక్కన్న మాదన్న 1674, 1685 మధ్యకాలంలో గోల్కొండ రాజు వద్ద పనిచేశారు. ఆ సమయంలో హైదరాబాద్ నగరాన్ని తానాషా అనే రాజు పరిపాలించాడు. ఆయనే గోల్కొండ కోటలో చక్రవర్తి. ఆ రాచరిక రాజు ఆస్థానంలో చాలా మంది మంత్రులుండేవారు. వారిలో అక్కన్న మాదన్న కూడా ఉన్నారు. వీరిలో ఒకరు కమాండర్ ఇన్ చీఫ్గా, మరొకరు ప్రధానమంత్రిగా పనిచేసేవారు. చక్రవర్తికి ఇష్టమైన మంత్రుల్లో వీరు కూడా ఉన్నారట. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు మహంకాళి అమ్మవారి ఆలయం ఉన్న ప్రదేశంలోనే ఒకప్పుడు నివాసం ఉన్నారట. ఆ దేవికి పూజలు చేస్తూ ఆమెకు నిజమైన శిష్యులుగా అక్కడే ఉండేవారట. రోజు గోల్కొండ ఆస్థానానికి వెళ్లే ముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసేవారట. ఆలయ ప్రధాన పూజారి పండిట్ గోపాల్ మహారాజ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయానికి అక్కన్న మాదన్న అందరికంటే ముందు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని పూజలు, అర్చన చేసేవారట. గోల్కొండ కోటలోని ఆస్థానానికి వెళ్లే ముందు ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్లేవారట. ఇదిలా ఉండగా ఒకసారి అక్కన్న మాదన్నను రాజు యుద్ధానికి తీసుకుని వెళ్లారట. ఆ రోజు రాత్రి రాజుకు కలలో అమ్మవారు కనిపించి అమ్మవారే స్వయంగా యుద్ధంలో శత్రు సంహారం చేస్తున్నట్లుగా కనిపించిందట. తాము ఏం చేయకపోయినా అమ్మవారు కాపాడుతుందని ఎంతో ధన్యుడైపోయిన రాజు అప్పటి నుంచి నిరంతరంగా ఆలయానికి వెళ్లి అమ్మవారి సేవ చేయడం ప్రారంభించారని పూజారి తెలిపారు. అలా అక్కన్న మాదన్న మీద అమ్మవారి కృప ఉండి వారి పేరు మీదుగా ఈ ఆలయం నిర్మితమైందని తెలిపారు. ఆ సమయంలో వారి చేతుల మీదుగా అమ్మవారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారని తెలిపారు. విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేశాక భక్తులు ఎంతో సంతోషించి ఆనంద ఉత్సవాలు చేసుకున్నారని అన్నారు. ఇక అప్పటి నుంచి ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావటం మొదలైందని పూజారి తెలిపారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం ప్రాణప్రతిష్ఠ అయిన కొన్నాళ్లకి మొఘల్ సైన్యంతో జరిగిన యుద్ధంలో అన్నదమ్ములైన అక్కన్న మాదన్న చంపబడ్డారట. దీంతో అమ్మవారి ఆలయాన్ని మూసివేశారట. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత 1948లో దేవి కాళి ఒక వృద్ధురాలికి కలలో కనిపించి దాచిన ఆలయాన్ని కనుక్కొని తిరిగి తెరవమని కోరటంతో ఆర్య సమాజానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ ఆలయాన్ని కనుక్కొన్నారట. షాలిబండ వద్ద హరిబౌలిలో శిథిలాల నుండి ఆలయం పునరుద్ధరించబడి ఇప్పటికీ కేవలం 77 సంవత్సరాలు మాత్రమే అవుతుందని భక్తులు చెప్తుంటారు. ఇదిలా ఉండగా 1998లో పాత బస్తీలో కుల మత ఘర్షణల కారణంగా ఆలయంపై దాడి చేశారని, అయితే ఆలయానికి భక్తులకు ఏం కాకుండా అమ్మ రక్షగా ఉందని పూజారి తెలిపారు.
మాదన్న నిర్మించిన ఈ పురాతన ఆలయంలో మహంకాళి అమ్మవారు భక్తులకు అండగా ఉంటుంది. అమ్మవారిని కోర్కెలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని భక్తులు నమ్ముతున్నారు. అందుకే హైదరాబాద్ నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారని ప్రధాన పూజారి పండిట్ గోపాల్ మహారాజ్ తెలిపారు. బోనాల సమయంలో అధికంగా భక్తుల రద్దీ ఉంటుందని అన్నారు. శివాజీ మహారాజ్ కూడా ఇక్కడికి వచ్చి సేవ చేశారని తెలిపారు. మహారాజులు ఉన్నత పదవిలో ఉన్నవారు తమ పదవి కోసం ఇక్కడికి వచ్చి పూజలు చేశారని అన్నారు. కోరిన కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి బోనం వండి తీసుకువచ్చి సమర్పిస్తుంటారని అన్నారు. तो महाकाली माता मंदिर जो है, ये मंदिर में कई भक्तजन जो है बोनाल में सिर पर जो है तो माँ का बोनम रख करते हुए और बैंड बाजे गाजे बाजों के साथ सभी अपने जो है रिश्तेदारों और ढोल नगाड़ों के साथ माँ के दरबार में आते हैं और माँ को बोनम अर्पण करते हैं। और जैसे माँ भगवती को बोनम अर्पण किया, माँ भगवती प्रसन्न होकर के जो है सभी मनोकामना पूर्ण करती हैं। कहते हैं माँ भगवती के दरबार में जिसको संतान नहीं है तो संतान प्राप्ति के लिए हर मंगलवार को जो है माँ भगवती के दरबार में आते हैं। माँ अभिषेक प्रातःकाल जो है महा आरती और जो है पुनः माँ के दहलीज में जो है पूजा करके नारियल और इत्यादि जो है फल फूलों के साथ में माँ को जो है अर्पण करते हैं और माँ जो है उनके झोली में खुशियाँ भर देती हैं। సంతానం లేనివారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే పిల్లలు పుడతారని భక్తులు విశ్వసిస్తున్నారు. మంగళవారం, శుక్రవారం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తుంటామని తెలిపారు. ఇక సత్యనారాయణ వ్రతం, అమావాస్య సమయంలో మహాచండీ యాగం, పౌర్ణమి రోజు మహా అన్నదానం చేస్తామని పూజారి అన్నారు. ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం, శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ఇక్కడి అక్కన్న మాదన్న ప్రేయర్ హాల్లో సామూహిక అర్చన వంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారు మహిమగల్ల తల్లి వస్తే చాలా బాగుంటుందండి. మీరు బోనం సమర్పిస్తూ ఉంటారా అమ్మవారికి? మరి ఇక్కడ బోనం అయితే ఎక్కియలేదు, కానీ కొబ్బరికాయలు, బియ్యం పోయడము అవన్నీ మా ఘటాల ఊరేగింపు అన్నీ బాగా జరుగుతాయి. మా ఓల్డ్ సిటీలో అయితే చాలా బాగా జరుగుతాయి. ఇంకొకటి అమ్మవారిని ఏం కోరుకున్నా నెరవేరుస్తారు అనే నమ్మకం ఉంటుంది కదా. అవును, కోరుకున్నది నాకు అన్నీ అయినాయి కాబట్టి మళ్ళీ నాకున్న బాధ ఆమెకు కప్పచెప్పడానికి వచ్చిన అంతే. సో వచ్చిన ప్రతిసారి ఎట్లా అనిపిస్తావు? చాలా సంతోషంగా. బోనాల సమయంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాల పండుగ, ఘటాల ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపుకి 1,00,000 మంది భక్తులు వస్తుంటారట. ఈ ఆలయానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే బోనాల పండుగకు ముందు ఆలయం ఎదురుగా ఉన్న దర్గాకి మరమ్మతులు చేసి సున్నం వేస్తారు. అలా వేసిన తర్వాతే ఈ ఆలయంలో వేడుకలు ప్రారంభిస్తారట. ఇలా కులమతాలకు అతీతంగా కోరిన భక్తులకు కొంగు బంగారంగా ఉంటుంది మహంకాళి అమ్మవారు. స్వచ్ఛమైన మనసుతో ఏం కోరిక కోరుకున్నా అమ్మవారు నెరవేరుస్తుందని భక్తులు చెప్తున్నారు. అమ్మవారికి అయితే మేము చాలా ఏళ్ళ నుంచి వస్తాం. మేము ఇక్కడ ఉండబట్టి 20 ఏళ్ళ. ప్రతి సంవత్సరం బియ్యం పోస్తాం అమ్మవారికి నవరాత్రిలలో. నమ్ముకుంటా బాగా అనుకున్నది అవుతుంది. నాకైతే బోనాల టైంలో చాలా బాగుంటుంది. కుంకుమార్చనలు అవుతాయి, బోనాలు వేలుగు మీద ఊరేగింపిస్తారు. 450 సంవత్సరాల నుంచి గుడి చాలా బాగుంది. దీనికి నేను కోశాధికారి ఉండే, కొన్ని రోజుల నుంచి రావడం లేదు. నేను ఇయర్ వచ్చి ఇక్కడ బియ్యం పోస్తాం అమ్మగారికి. మేము చాలా అనుకున్నది అవుతుంది. చాలా పాత గుడి, నమ్మకంతో అందరూ చాలామంది వస్తారు. ఊరేగింపు చాలా బ్రహ్మాండంగా అవుతాయి. ఫస్ట్ లాల్ తర్వాత సెకండ్ ఇది చాలా బాగా అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.